అందరికీ నమస్కారం. నా పేరు కరుణ్. మీరు చూస్తుంది శ్యామ్ కింగ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రైతుల ఖాతాలో ఈరోజు డబ్బులు అయితే వేస్తున్నారండి. యాసంగి రైతు భరోసా సంబంధించి వివరాలు వీడియోలు చెప్తాను. చివరిదాకా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. మన యొక్క గ్యాజెట్ ఛానల్లో అంటే నేను వ్యాపారం పెట్టాను, గ్యాజెట్స్ అమ్ముతాను, ఆన్లైన్లో దొరికేవి. అవి మీరు ఆర్డర్ చేసుకుంటే 10,000 రూపాయలు గివ్ అవే అయితే ఇస్తున్నాను. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. పవర్ బ్యాంక్ 1000 రూపాయలు, ఎటువంటి ఛార్జెస్ లేవు. 1000 రూపాయలు పెట్టుకుంటే మీరు 10,000 రూపాయలు గెలుచుకోవచ్చు. ఓకే, ఆర్డర్ చేసుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంది. ఓకే, చూడండి, మనకి ఈరోజు రైతులకు సంబంధించినటువంటి డబ్బులు అయితే ప్రభుత్వం ఖాతాలో వేయడం జరుగుతుంది. సో మొన్న వచ్చినటువంటి మోంతా తుఫాన్ కారణంగా, అంటే మొన్న అకాల వర్షాలు తుఫాన్లు వచ్చినాయి కదా, ఇప్పటికీ చాలా వస్తూ ఉన్నాయి. సో ఈ తుఫాన్ కారణంగా ఎవరైతే పంట నష్టపోయిన రైతులు ఉంటారో వారికి ప్రభుత్వం అయితే ఎకరానికి 10,000 రూపాయలు చెప్పిన, అంటే ఒకరికి 10 ఎకరాలు ఉన్నాయనుకోండి, 1 ఎకరం డబ్బులు వేస్తారు. ఒకవేళ 1 ఎకరమే ఉందనుకోండి, వారికి 1/2 ఎకరం, 1/2 ఎకరం డబ్బులు వేయడం జరుగుతుంది. సో ఏ పంట వేశారు, ఎంత విస్తీర్ణంలో వేశారు, ఎలాంటి పంట వేశారు అనే దాన్ని బట్టి ప్రభుత్వం లెక్కగట్టి చెప్పడం జరుగుతుంది. సో ఒక రకమైన పంటకు ఒక రకమైన సబ్సిడీ, అదే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. వరి ధాన్యానికి ఒకలాగా, పత్తికి ఒకలాగా, పచ్చిమిర్చి, నిమ్మకాయ, అరటి తోటలు, బంతిపూ, ఇలాంటి కొన్ని కేటగిరీస్ని బట్టి డబ్బులు అనేది వాటికి వేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు వరికి ఒక రేటు, బంతిపువ్వుకు ఒక రేటు, పచ్చిమిరకాయకు ఒక రేటు, నిమ్మకాయకు ఒక రేటు, అలా ఉంటుంది కదా మార్కెట్లో. సో దాన్ని బట్టి పంట నష్టం డబ్బులను కూడా ఆ రేంజ్లో వేయడం జరుగుతుంది. సో మనకి ఎంత విస్తీర్ణంలో పంట నష్టం జరిగింది, ఏ పంట వేశారు అనేది మీ వ్యవసాయ అధికారికి మీరు తెలియజేయాల్సి ఉంటుంది. సో పంట నష్టం నమోదు అనేది ఒకసారి డైరెక్ట్గా విడుదల చేస్తారు. లేదు అనుకుంటే మీరు వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్తే వాళ్ళు నమోదు చేసుకుంటారు. ఫలానా లాటిట్యూడ్లో ఫలానా రైతుది ఎంతవరకు నష్టం జరిగింది అని ప్రభుత్వానికి వెబ్ ల్యాండింగ్లో టైప్ చేయడం ద్వారా వాళ్ళకి డీటెయిల్స్ అనేవి అందులో తెలుస్తాయి. తెలిసిన తర్వాత ప్రభుత్వం ఆ డీటెయిల్స్ని బట్టి ఎంతకంత కాకపోయినా కనీసం 50% అయినా వాళ్ళకి వేయడానికి అయితే ఆస్కారం అయితే ఉంది. దీంతోపాటు ధాన్యం డబ్బులను కూడా ప్రభుత్వం వీరి ఖాతాలో వేస్తుంది. ధాన్యం తడిచినా మొలకొచ్చినా ప్రభుత్వం వారి ఖాతాలో డబ్బులు వేయడం జరుగుతుంది. సో ఎవరు కూడా ఎటువంటి ఇలాంటివి చేయొద్దు. మీ ధాన్యాన్ని కొంటున్న ప్రభుత్వం, మీరు తడిసిన మొలకలు వచ్చినా మీరు మిల్లుకి తోలినట్లయితే 48 గంటల్లోనే ప్రభుత్వం మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు అది చేయండి. సో ఏదైతే పంట నష్టం ఉందో అది నమోదు చేయించుకోండి. తడిసిన ధాన్యం అయినా సరే, చెమ్మ ఉన్నా సరే, మాయిశ్చరైజర్ ఉన్నా కూడా ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే రైతులను ఆదుకోవడానికి ఎటువంటిది కూడా వాళ్ళ నుంచి బెనిఫిట్ అనేది ఆశించట్లేదు. ఎందుకంటే రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందండి. సో ఈ 2 డబ్బులు వేస్తున్నారు. రైతు భరోసా ఏదైతే ఉందో యాసంగిది, అది మనకి ఎలక్షన్స్ అయిపోయాక ప్రభుత్వం వేస్తుంది. ఎందుకంటే ఎన్నికల కోడ్లు ఉన్నప్పుడు ఎటువంటి పథకాలు వేయడానికి అవకాశం లేదు. సో ఈ కోడ్ అయిపోయిన తర్వాత వెంటనే ఈ నవంబర్ 15 తేదీలో కల్లా, లేదా 10వ తేదీన క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. ఆ క్యాబినెట్ మీటింగ్లో చర్చించి మనకి 10వ తేదీన 15వ తేదీన రైతుల ఖాతాలో 9 రోజుల్లోనే వేసేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది వీడియో, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్యాజెట్ ఛానల్లో 10,000 రూపాయలు గెలుచుకునే అవకాశం ఉంది. పవర్ బ్యాంక్ ఆర్డర్ చేసుకోండి, ఒరిజినల్ ఎంఐది. మీరు కొనుక్కుంటే మీరు గెలిస్తే 10,000 రూపాయలు మీకు గెలుచుకునే అవకాశం, ఇంటికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అంటే పవర్ బ్యాంక్ ఇంటికి వస్తుంది, గెలుచుకునే అమౌంట్ మీ ఫోన్పేకి, గూగుల్ పేకి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.